గద్దరన్న నేటి యువతకు స్ఫూర్తి, నేటి యువతకు ఆదర్శం. గద్దరన్న ఎదిరించి బతకమన్నాడు. గద్దరన్న తిరుగుబాటుతో బతకమన్నాడు. గద్దరన్న ఎవరైతే మనల్ని అణిచివేస్తారో దానికి వ్యతిరేకంగా పోరాటం చేయమన్నాడు. గద్దరన్న భారత రాజ్యాంగాన్ని ప్రేమించమన్నాడు. గద్దరన్న భారత రాజ్యాంగంలోని హక్కులను ఎవరు కాలరాస్తే వారి మీద తిరుగుబాటు చేయమని చెప్పాడు. గద్దరన్న మనం ఈ సమాజంలో అట్టడుగు వర్గాలుగా పుట్టిన మనం అధికారంలోకి వచ్చే మార్గాలను అన్వేషించమని చెప్పాడు. గద్దరన్న మనకు చేదోడు వాదోడుగా సమాజంలో ఉండే శక్తులు, వ్యక్తులను ప్రేమించమని చెప్పాడు. మనం ఒక మనిషి నుంచి మనిషిని ప్రేమిస్తూ ఒక ఐక్యతగా ఒక మంచి సమాజాన్ని నిర్మాణం కోసం నడవమని చెప్పాడు. గద్దరన్న బుద్ధుడు, పూలే, అంబేద్కర్, కాన్షీరామ్ అనేక మంది మహనీయుల స్ఫూర్తిని కొనసాగించాడు, ప్రేమించాడు. తన జీవిత కాలం ఈ పీడిత ప్రజల కోసం ఆడాడు, పాడాడు. వెన్న పూసలో బుల్లెట్ దిగిన, తూటాలు పడ్డా కూడా నెత్తురు దారపోసాడి తెలంగాణ కోసం కాలి గజ్జగట్టాడు. నన్ను గన్న తల్లులారా, తెలంగాణ బిడ్డాలారా, మీ పాదాలకు వందనాలమ్మో మాయమ్మలారం, మీ పాటన ఈ వస్తున్నామమ్మో మా తల్లులారం. జజ్జన్క జన్నని జనం పాట పాడుతాం, రేలా రే రేలని రేలా పాట పాడుతాం, మీ పాటల్లో పదమునవుతామో మాయమ్మలారం, మీ పాదాలకు గజ్జేలవుతామో మా తల్లులారం. జోహార్ గద్దరన్న. ఎస్, నేటి ప్రభుత్వం గద్దర్ అనేటువంటి ఒక పెద్ద అవార్డుని ఇచ్చి సినీ ఇండస్ట్రీకే గద్దరన్న పేరుతో అవార్డులు ఇచ్చేటువంటి పరిస్థితి కంటిన్యూషన్గా కొనసాగుతూ ఉంది. అట్లాగే మ్యూజియం కానీ, ల్యాండ్ కానీ ఇంకా ఇవన్నీ కేటాయిస్తామని చెప్పారు. త్వరలో ఒక్కొక్కటి అన్ని కార్యాచరణ జరుగుతుందనే విశ్వాసం, నమ్మకం మాకున్నది. నేను దండోర కళామండలి మందకృష్ణ మాదిగ నగర నాయకత్వంలో పనిచేస్తూ గద్దరన్న మాట ఆశ తీసుకొని ఆనాడు చిన్న చిన్న పాటలని ఈనాడు ఒక దండోర ఉద్యమంలో జాతీయ స్థాయి నాయకత్వంలో పనిచేస్తూ మరి గద్దరన్న గారు నిజంగా అన్న చనిపోలేదు, మనలే ఉన్నాడని చెప్పడానికి ఈ మూడవ వర్ధంతి నిదర్శనం అని చెప్తా ఉన్నాం. గద్దరన్న మాట ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు కూడా ఈ భూమి ఉందని చెప్తా ఉన్నాం. గద్దరన్న మాటే తూట పాటే తూట అని చెప్పిన అన్న ఈరోజు లేకపోయినా మరి ప్రజలలో ఎప్పుడు ఉంటుందని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాం. నిజంగా గద్దరన్న అన్న గద్దరన్న మాయన్న గద్దరన్న పోరాట వీరుడన్నో, పోరాడే యోధుడన్నా, ఉద్యమాల వీరుడన్న, ఉద్యమాల గాయకుడు, ఊపిరి ఉన్నంత వరకు ప్రజల కొరకు పాటుపాడి నువ్వు అన్నా గద్దరన్న మాయన్న గద్దరన్న, అన్నా గద్దరన్న మాయన్న గద్దరన్న, ఉద్యమాల ఊపిరికి జంగు సైరను దినావు, అనగారిన బతుకులలో అయ్యో వెలుగు నింపినావన్నా, పోరాడి ధైర్యమిచ్చి బానిస బతుకులొద్దని అరే ధైర్యంగా చెప్పినట్టి అన్నా గద్దరన్న మాయన్న గద్దరన్న, అన్నా గద్దరన్న మాయన్న గద్దరన్న, అన్నా గద్దరన్న మాయన్న గద్దరన్న, అన్నా గద్దరన్న మాయన్న గద్దరన్న. జోహార్ గద్దరన్నకు జోహార్. నిజంగా గద్దరన్న మీద ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏ రోజైతే స్మృతివనం మరి గద్దరన్న స్మారక భవనం నిర్మిస్తా చెప్పి మాట చెప్పడం, మరి ఇప్పటికి 3 సంవత్సరాలైనా మరి ఆ మాటని ప్రభుత్వం మాట్లాడకపోవడం బాధాకరమైన విషయం. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ నెల 15 రోజులనే స్మృతి భవనం నిర్మించాలని చెప్తా ఉన్నాం. మరి ప్రభుత్వం చెప్పిన మాటకు ఈరోజు ఇక్కడ చూస్తే ఎవరు అధికారులు లేకపోవడం, ఏ మంత్రులు వేదిక మీద లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. నిజంగా మరి గత 4 నెలల క్రితం అంత్యక్రియ చనిపోవడం, మరి అక్కడ ఒక స్మృతి వనం, మరి గద్దరన్న చనిపోయి 3 సంవత్సరాలు గడుస్తున్న ఆటపాట ప్రజలలో ఉంటుంది, ధైర్యం ఉంది, కానీ ఇప్పటివరకు ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి లేదని అర్థమవుతుంది. ఎస్, గద్దరన్న ట్యాంక్ బండ్ కాదు, ఈ భారతదేశంలో ఢిల్లీ కోట మీద కూడా గద్దరన్న ఫోటో ఉండాలి. ఈ తెలంగాణ సెక్రటరీ ముంగట్నే గద్దరన్న ఫోటో ఉండాలి. ఈ యొక్క రవీంద్ర భారతి సంస్కృత విభాగం ఇది.
ఇక్కడ ఏదైతే బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టారో అంతకంటే ముందు మేము అలా అనుకున్నాం గద్దర్ అన్న విగ్రహం ఇక్కడ వెలుగుతుందని. కానీ ప్రభుత్వం చేసినా చేయకపోయినా ఇంకా చూస్తూ ఉన్నాం. మరి కవులు కళాకారులం మరి ఏదేమైనా ఒకరోజు గొంతిప్పి గద్దర్ అన్న గురించి ఏదైతే ఆ విగ్రహం ఆ స్మృతివనం చేసేదాకా నిద్రపోమని చెప్పి గుర్తు చేస్తూ మరి జోహార్ గద్దర్ అన్నకు జోహార్ జోహార్.